వాడు. ఎవరినంట? అందరి ఆంతర్యమును ఎరిగిన వాడు. ఈరోజు నీవెలా ఉన్నావు, నేనెలా ఉన్నావు, నా హృదయం ఎలా ఉన్నదో, నీ హృదయం ఎలా ఉన్నదో హృదయమును బట్టి తీర్పు తీర్చే దేవుడు. నోటి మాటను బట్టో, మనము చేసే కార్యాలను బట్టో దేవుడు తీర్పు తీర్చడు. కానీ హృదయంలో ఉన్నటువంటి సత్యాన్ని, హృదయంలో ఉన్నటువంటి యథార్థతను, హృదయంలో ఉన్నటువంటి భయభక్తులను దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ జ్ఞాపకార్థం లాగా ఎక్కడో తెలియని కొంచెము సంతోషం వచ్చింది. ఎందుకో తెలుసా? చెప్పిన సిఆర్ గారు కానీ, చెప్పిన సహోదరి కానీ వారి స్వజనులు వాళ్ళని స్వచ్ఛాన్ని అక్కడ బోధించారు. ఈ రోజు హృదయంలో ఎంతో కొంత ఆనందాన్ని, ఎప్పుడో పోగొట్టుకున్న ఆనందాన్ని మరలా తిరిగి హృదయంలో అనుభవించడానికి దేవుడు ఏమి చూపించాడు అని అంటే కనుక సత్యమును ఆ స్థలములో చూపించాడు. ఏమనంటే రక్షణ లేదని వారు రక్షణ కొరకు ఆఖరి గడియలో మేము ప్రార్థన చేస్తాం, దేవుడు క్షమించవచ్చు అన్నట్టుగా వారి వాక్యాన్ని అక్కడ ప్రకటించారు. ఎందుకనంటే ఈ రోజు రక్షణ ఉన్న వాళ్ళకి ఒకటే ఆదరణ పూటిక, రక్షణ లేని వారికి ఒకటే ఆదరణ పూటిక, మంచోడికి ఒకటే, తాగుబోతోడికి ఒకటే, అందరికీ ఒకే మాట అయిపోయింది. అలాగ బోధించలేదు అక్కడ. నేను అదే అంటాను, మనము మనుష్యుల యొక్క క్రియలను చూచి, మనుష్యుల యొక్క విధానాన్ని చూచి, మనుష్యుల యొక్క ప్రవర్తనను చూచి మనం మోసపోతూ ఉంటాం. కానీ దేవుడు అలా మోసపోడు. ఎందుకనంటే అందరి హృదయములను ఎరిగిన వాడు, అందరినీ ఎరిగిన వాడు, వారి వారి క్రియలను పరిశోధిస్తున్నవాడు, పరీక్షిస్తూ ఉన్నవాడు. ప్రతి మనిషి దేవుని కొరకు కనిపెట్టుకోగలిగితే నీ హృదయంలో ఏముందో, నీ హృదయంలో ఏది ఆలోచన చేస్తూ నువ్వు దేవుని కొరకు పరిగెడుతున్నావో దానిని నీ చేత చెప్పించగలిగిన దేవుడు. ప్రతి మనిషికి దేవుడు దీవించిన తర్వాత, ఆశీర్వదించిన తర్వాత, వారి కలిగిన ఆశలు తీర్చిన తర్వాత వారు ఏమనుకుంటూ ఉంటారంటే నాకంటే గొప్పవాడు ఎవరు లేరు, నేనేదైనా చేయగలను, నా జీవితంలో నేను ఏమైనా చేసుకోగలను అనుకుంటారు. అప్పుడే మానవుడు దెబ్బతింటాడు. కారణం ఏంటి అంటే లేనప్పుడున్న ప్రేమ, లేనప్పుడు ఉన్నటువంటి దేవునికి భయభక్తులు కలిగిన జీవితం, విధేయత చూపినటువంటి స్థితి అన్ని కలిగిన తర్వాత, అన్ని చేతికి వచ్చిన తర్వాత మనం ఏమైపోతామంటే మరచిపోతాం. కొన్ని మార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కొన్ని విషయాలలో కొన్నిసార్లు మౌనంగా ఉంటాడు, కొన్నిసార్లు తొందరపడి ఎక్కడికైనా ఒక అడుగు ముందుకు వేయాలనుకున్నప్పుడు దేవుడు నన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. బాబోయ్ నిజమే కదా అనుకుని మరలా